ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా మంది పేరెంట్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్ గా ఎవరి పిల్లలైతే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారో, ఎవరి పిల్లలైతే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారో ఆ పేరెంట్స్ కి కనెక్ట్ అయ్యే వార్త ఇది. ఢిల్లీ సర్కార్ కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అదేంటో తెలుసా? కొన్ని స్కూల్స్, కొంతమంది మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లల ఫీజు రూపంలో పేరెంట్స్ పై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ఇది మనందరికీ తెలుసు, మనందరం అనుభవిస్తున్నాం కూడా. నర్సరీకి, ఎల్కేజీకి, యూకేజీకి లక్షల్లో దండుకుంటున్న పరిస్థితి. దీనికి చెక్ పెట్టడానికి, ఈ మాఫియాకి చెక్ పెట్టడానికి ఢిల్లీ సర్కార్ కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీ సర్కార్ తీసుకొచ్చిన ఆ కొత్త ఆర్డినెన్స్ ఏంటో తెలుసా? ఎవరైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ఆ ఫీ స్ట్రక్చర్ ని దాటి వసూలు చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంతేకాదు, ఎవరి పేరెంట్స్ అయితే ఫీ కట్టరో ఆ పిల్లల పట్ల, ఒకవేళ మీ పేరెంట్స్ ఫీ కట్టలేదు, మీకు ఎగ్జామ్స్ కి అలో చేయము, అట్లా ఇట్లా అని చేసి ఇబ్బంది పెట్టిండ్రనుకో ఖచ్చితంగా వాళ్ళకి 50,000 ఫైన్. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రూల్స్ ని అతిక్రమిస్తే స్కూల్ లైసెన్స్ రద్దు. అబ్బా, ఎంత బాగుందో కదా వినడానికి. మన దగ్గర కూడా ఇట్లుంటే బాగుండు కదా, తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండు కదా అనుకుంటున్నారా? నిజంగానే. ఎందుకంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అసలు లక్షల్లో దండుకుంటున్నారు. ఎస్పెషల్ గా ప్రీ ప్రైమరీ స్కూల్ గురించి మాట్లాడుకుంటే నర్సరీకి 60 నుంచి 70,000, ఎల్కేజీకి 80 నుంచి 1,00,000, యూకేజీకి 1,00,000 పై మాటే. కొంతమంది పేరెంట్స్ వర్షన్ వింటే, దీని గురించి, ఈ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పే నిజాలు వింటుంటే గుండె గుబేలం అంటుంది. నిజంగా చాలా మంది పేరెంట్స్ వణికిపోతున్న పరిస్థితి, బాబోయ్ ఫీజులా అనే పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఒక పర్టికులర్ ఫిక్స్డ్ అమౌంట్ పెట్టి దాన్ని ఫాలో అవ్వాలని గవర్నమెంట్స్ ఒక జీవో రిలీజ్ చేసి, లేదంటే పర్టికులర్ గా ఇంతే ఉండాలంటే ఎన్ని స్కూల్స్ వాటిని ఫాలో అవుతారు? ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ అందరు బ్రేక్ చేస్తున్న వాళ్ళే. నిజంగా గవర్నమెంట్స్ ఇది ఫాలో అవ్వకపోతే స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తామంటే ఎలా ఉంటది? ఢిల్లీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మీలో ఎంతమందికి నచ్చింది? మన దగ్గర కూడా అట్లాంటి కొత్త ఆర్డినెన్స్ వస్తే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారు? మీ పిల్లలకి మీరు ఎంత ఫీ పే చేస్తున్నారు? నిజంగా ఈ లక్షల్లో దండుకునే మాఫియాకి చెక్ పెట్టాలని ఎంతమంది కోరుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.